గాబ్రియల్ జీ. అన్నా అన్నా ఓకే. అన్నా వినపడుతున్నానా? వినపడుతుంది. క్లియర్. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఇండియా ఫౌండర్ కృష్ణయ్య గారికి, వారి కుటుంబానికి, అలాగే మినిస్ట్రీ పెద్దలు, అలాగే స్టాఫ్, ఈ మీటింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ప్లాట్ఫామ్లో మరొకసారి మీతో కలిసి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా గురించి పరిచయం చేసిన మా ప్రియ ఉపపతి అన్నను బట్టి కూడా నేను అన్నకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉంటున్నాను. సో ఈరోజు మనకందరికీ తెలిసిన రీతిగా మన టాపిక్ బీ బిఫోర్ డూ. పని చేయుటకు లేదా చేయుటకు ముందు ఉండటం ఎలా, లేదా జీవించటం, నివసించటం ఎలా అనేటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నప్పుడు కోటాను కోట్ల మంది సేవలో ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని మనము గమనిస్తున్నప్పుడు చాలా మంది మిషనరీలు ఉన్నారు, తర్వాత సువార్థికులు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు. ఇలాగా మనలాంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వారు, ఫుల్ టైం పరిపూర్ణ సేవలో ఉన్నటువంటి వారు ఉన్నారు, స్టాఫ్గా ఉన్నటువంటి వారు. అలాగే ఇంకా రకరకాలైనటువంటి పరిచర్యలను చేస్తున్నటువంటి చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, ఈవెన్ చనిపోయేంత వరకు కూడా పరిచర్య చేసేటువంటి సంస్థలు, ఎన్జిఓలు, తర్వాత ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే మనిషి ఈవెన్ గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా సేవ చేసే సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే బైబిల్ మానవుని జీవితం పట్ల ఎంత ప్రత్యేకత కలిగి ఉన్నదో, ఎంత డీటెయిల్గా తన లైఫ్ని దేవుని దగ్గరకు నడిపించాలని బైబిల్ దోహదపడుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లోను అలాగే గత చరిత్రలోను మనం చూస్తే కనుక అనేక మంది కోటాను కోట్ల దేవుని సేవకులు గొప్ప సేవ చేస్తూ వచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా మరి ఉద్యోగాలు చేస్తూ కూడా మనము సేవ చేస్తూ ఉన్నటువంటి వారమైంటున్నాం. అందును బట్టి మనం దేవునికి స్తుతింపబద్ధులమైంటున్నాం. తర్వాత మనము ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే గనక ఈరోజు మనము ఒక్కసారి మీకు ఒక ప్రశ్న నేను అడగాలని ఆశపడతా ఉన్నాను. మన తెలుగు రాష్ట్రాలలో ఎన్ని సంఘాలు ఉండవచ్చు, ఎంతమంది సేవకులు ఉండవచ్చు, ఎన్ని ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉండవచ్చు? ఎవరైనా చెప్పగలరా అప్రాక్సిమేట్గా? బోత్ తెలుగు, తెలంగాణ అండ్ ఆంధ్ర వరకే పరిమితం అవుదాం. ఓకే, మీరు ఆలోచిస్తూ ఉండండి. దీని గురించి సర్వే కూడా మనకి త్వరలో రాబోతుంది. అప్రాక్సిమేట్గా మనం చూస్తే కనుక చిన్న సంఘాలు మొదలుకొని అనగా గృహాలలో ప్రారంభమైనటువంటి జరుగుతున్నటువంటి గృహ సంఘాలు, హౌస్ చర్చెస్, హోమ్ చర్చెస్, వాటి నుంచి మొదలుకొని మెగా చర్చెస్ వరకు మనం చూస్తే కనుక అన్ని డినామినేషన్స్ కలిపి, అన్ని ఇండిపెండెంట్ చర్చెస్ అన్ని కలిపితే కనుక సుమారుగా 65,000 వరకు ఉండవచ్చు అని మనకి కొంత ఒక సర్వే చెప్తా ఉంది. అయితే ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్, మినిస్ట్రీస్ అన్ని కలిపితే కనుక 130,000 నుంచి 40,000 వరకు కూడా ఉండొచ్చు అని చెప్తా ఉంది. సో ఈ విధంగా చూస్తే గనక ఇంకా ఇవే ఇలా ఉంటే లక్షల్లో సేవ చేసేటువంటి వారు ఉన్నారు మన రాష్ట్రంలో. దీన్ని బట్టి మనం చూస్తే గనక ఇంకా అది పరిపూర్ణమైనటువంటి సేవకులు. ఇంకా మనం చూస్తే గనక మనలాగా ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేసే వాళ్ళు కూడా
కౌంట్ చేస్తే కనుక కోట్లలో ఉంటారు. బహుశా 1,00,00,000 వరకు కూడా ఉండవచ్చేమో, లేదంటే 50,00,000 అట్లా ఉండొచ్చు. రైట్. ఎనీహౌ ఎందుకు నేను ఇదన్నీ చెప్తా ఉన్నానంటే, దేవుడు తన పనిని, తన మిషన్‌ను తను కొనసాగించడానికి బైబిల్‌లో అనేక మంది గొప్ప సేవకులను వాడుకున్నాడు. తర్వాత సంఘ చరిత్రలో అనేక మంది మిషనరీలను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో, లేదా మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక మంది సేవకులను, సంస్థలను, సంఘాలను ఆహ్, లేపుకొని వాడుకుంటూ ఉన్నాడు. పరిచర్య జరుగుతూ ఉంది. అయితే ఈ పరిచర్య దేవుడు మనలను నమ్మి మన చేతికి అప్పగించినటువంటి ఈ పరిచర్యను మనము ఎంతవరకు మనము ఆయనకు ఇష్టకరంగా, ఆయన ఆశించిన రీతిగా మనము చేస్తూ ఉన్నాము అనేటువంటిది ఒక ప్రశ్న. పరిచర్యలు చాలా విస్తారంగా ఉన్నాయి. తర్వాత ఈరోజు మనం చూస్తే గనక ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగనటువంటి పరిచర్య మీడియా ద్వారా జరుగుతా ఉంది. యూట్యూబ్ ఛానల్స్, మొబైల్ ఆన్ చేస్తే ఎన్నో రకాలైనటువంటి సేవకులు, సంస్థలు, అలాగే మినిస్ట్రీలు ఈరోజు మారుమ్రోగిపోతున్నాయి. సువార్త ధ్వనులు మొబైల్‌లో, అరచేతిలో అవి మారుమ్రోగిపోతున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. సో మంచిదే. అయితే మరి ఇవన్నీ కూడా మనం చూస్తే గనక ముఖ్యంగా మన కాంటెక్స్‌ని, మన పీరియడ్‌ని మనం ఆలోచించేద్దాం. ఇన్ని పరిచర్యలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇన్ని సంఘాలున్నప్పుడు, ఇంతమంది సేవకులున్నప్పుడు, ఇంకా క్రైస్తవ్యము ఎందుకు బలహీనంగా ఉంది? ఇంకా ఎందుకు విశ్వాసులు బలపడట్లేదు? ఇంకా ఎందుకు క్రిస్టియానిటీ అఫీషియల్‌గా పెరగట్లేదు? మనకి మంచి చరిత్ర ఉంది భారతదేశానికి. తోమా వచ్చాడు 1వ శతాబ్దంలోనే, క్రీస్తు శకం 52లో భారతదేశానికి వచ్చాడు. ఆయన సువార్త చేశాడు. ఆయన హతసాక్షి అయ్యాడు మన దేశంలోనే. సో అప్పటి నుంచి అనగా 2026 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో సువార్త వినిపించబడుతూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే గనక సంఘాలు పెరిగాయి, సేవకులు పెరిగారు. అయితే పరిచర్యలు పెరుగుతూ వచ్చాయి, కానీ మానవ జీవితాలలో, ముఖ్యంగా క్రైస్తవ జీవితాలలో, ఈవెన్ సేవకులలో కూడా, తర్వాత పరిచర్యలలో, సంఘాలలో, అడ్మినిస్ట్రేషన్‌లో, అంటే టాప్ టు బాటమ్ మనం చూస్తూ ఉన్నప్పుడు, ఒకసారి ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు క్వాలిటీ అనేటువంటిది, లేదా దేవుడు ఆశించిన, ఉద్దేశించిన, నిర్ణయించినటువంటి ఆ పారామీటర్స్ కోల్పోయినటువంటి, లేదా తగ్గిపోయినటువంటి స్థితిలో ఉన్నదేమో అని అనిపిస్తూ, అది మీ ఇష్టం. బట్ యాజ్ ఎ హోల్ మనము చూస్తే గనక there are some drawbacks, setbacks, there are some errors. అన్ని ఏరియాస్‌లో కూడా మనం పరిశీలన చేస్తున్నప్పుడు కొన్ని మనకు అలాంటివి కనపడతాయి. సో ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనము ఏమైనా మనలో ఏమైనా అలాంటి లోపాలు, అలాంటి సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో మనం ఆలోచన చేద్దాం. ఉదాహరణకి మనం చూస్తే రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు ఓట్ల ముందు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఓన్ అజెండా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. సో అలాగే ఏమైనా నేటి సేవ అలాగే ఉందా? నేటి సేవకులు కూడా అలాగే ఉన్నారా? చెప్పే మాటకు, చేసే లేదా జీవించే జీవితానికి ఏమన్నా వేరుగా ఉందా అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ టాపిక్‌ని మనము చూస్ చేసుకున్నాం. సో బీ బిఫోర్ డూ.
మనము చాలా ఆసక్తి మనకందరికి కూడా ఉంది. ఈరోజు మనం ఈ యొక్క పార్ట్నర్షిప్ ఇండియాలో పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీలో మనమందరం కూడా పాలుభాగస్తులుగా ఉన్నాము అని అంటే మనం కూడా ఏదో కొంత సేవ చేయాలని నేను పూర్తిగా నమ్మేది ఏంటంటే ప్రతి క్రైస్తవునికి కూడా ఏదో ఒక రకంగా అతను విశ్వాసి అయినా కాకపోయినా బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా దేవుని పిలుపు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రతి క్రైస్తవునిలో కూడా ఏదో కొంత పని చేయాలి, దేవుని పని చేయాలి, సంథింగ్ ఐ వాంట్ టు డూ అనేటువంటిది ఉన్నది, మంచిదే. అయితే దానికి ముందు మన జీవితం ఎలా ఉన్నది, ఎలా మనము నివసిస్తున్నాము, ఎలా కొనసాగుతున్నాము, ఎలా ఉన్నాము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో బిబ్లికల్ బేసిస్ నుంచి మనం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, కొంచెం ఫాస్ట్గా మనము ముందుకు వెళ్దాం. సో దీనికి అంతటి కూడా మెయిన్ వర్డ్స్ ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. సో యోహాను సువార్త 15వ అధ్యాయము 3, 4 కలిసి చదువుతాను, దయచేసి గమనించండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ఎస్, దిస్ ఈ 4వ వచనము కీవర్డ్స్ ఫర్ దిస్ టాపిక్ గా మనం చూడొచ్చు. మీరు దయచేసి తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ వచనాన్ని చాలా లోతుగా మీరు వీలైతే మీ దగ్గర ఉన్నటువంటి కామెంటరీస్ కావచ్చు ఏదైనా ఉంటే కూడా వాటిని తీసి మరలా పర్సనల్ బైబిల్ స్టడీ లేదంటే లోతైనటువంటి అధ్యయనం చేయవలసిందిగా నేను కోరుచున్నాను. రైట్, దీన్ని మధ్య మధ్యలో మనం ఈ యొక్క వచనాన్ని మనం చదువుతాం. సో ఈరోజు మనము ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నాము కానీ ఆశించిన ఫలాలు మనము చూడట్లేదు. అది మనం అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. వీఆర్ మేకింగ్ సో మెనీ ఎఫర్ట్స్, సో మెనీ, చూసాం కదా ఇంత నంబర్ వర్క్, ఎంత మ్యాన్ పవర్ పనిచేస్తూ ఉంది దేవుని మిషన్ కోసం. కొన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు పెడతా ఉన్నాం దేవుని పరిచర్య కోసం. మ్యాన్ పవర్, పరిచర్య, తర్వాత మెదడుకు, మనస్సుకు లేదంటే జ్ఞానానికి కూడా పదును పెట్టి పనిచేస్తా ఉన్నాం. ఎన్నో స్ట్రాటజీస్, ఎన్నో ప్లాన్స్, ఎన్నో ప్రోగ్రామ్స్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఇంకా ఎన్నో చేస్తున్నాం. అయినప్పటికీ కూడా స్టిల్ సమ్వేర్ వీఆర్ బిహైండ్ అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో దానికి మనము ఈ టాపిక్ని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యా, రైట్, చూడండి ఈ యొక్క డూ బిఫోర్, బీ బిఫోర్ డూ అనేటువంటి ఆ పదానికి లేదంటే ఆ ఫ్రేజ్కి కొన్ని పర్యాయ పదాలు కూడా మనం చూద్దాం. అబైడ్ బిఫోర్ యాక్టింగ్, అబైడ్ బిఫోర్ యాక్టింగ్. సో పని చేయుటకు ముందు నిలిచి ఉండటం. రిమైన్ బిఫోర్ రన్నింగ్, దేవుని పరిచర్య పరిగెత్తి చేయాలా, ఫాస్ట్గా చేయాలా, స్పీడ్గా చేయాలా అని అనుకుంటాం. సో దానికంటే ముందుగా రిమైన్ అనేటువంటిది ఉన్నదా అనేటువంటిది చూసుకోవాలి. తర్వాత ప్రెజెన్స్ బిఫోర్ పెర్ఫార్మెన్స్. ఈరోజు ఎంతో మంది పర్ఫార్మెన్స్ చేసేటువంటి సో కాల్డ్ గ్రేట్ ప్రీచర్స్ మన కళ్ళ ముందు ఉన్నారు, మనం చూస్తున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి. అయితే అక్కడ ఏమైనా ప్రెజెన్స్ మిస్ అవుతుందా? అలాగే దేర్ ఆర్ సో మచ్ కాంట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ కావచ్చు, టైం కావచ్చు, ఎనర్జీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ కమ్యూనియన్ విత్ గాడ్ ఈజ్ మేబీ ఏ మిస్సింగ్. తర్వాత ఐడెంటిటీ బిఫోర్ యాక్టివిటీ. చాలా యాక్టివిటీస్ మనం చేస్తూ ఉన్నాం, అయితే మన ఐడెంటిటీ మనం కాపాడుకుంటూ ఉన్నామా? గ్రేస్ బిఫోర్ గ్రేట్నెస్. చాలాసార్లు నేను ఇంత చేశాను, మేము ఇంత చేసాము, తర్వాత ఎన్నో చర్చిలు స్థాపించాము, ఎంతో గొప్ప చేసాం, మంచిదే అవన్నీ కూడా, బట్ ఆర్ వి రిమెంబరింగ్ గాడ్స్ గ్రేస్? రూట్ బిఫోర్ ఫ్రూట్. సో ఫ్రూట్ గురించి ఎక్కువ చెప్పుకుంటాం, దాని మూలము ఎవరో ఏంటో అనేది మర్చిపోతుంటాం. సో ఈరోజు చాలా ప్లానింగ్స్ మనం చేస్తూ ఉంటున్నాం, చాలా సాక్ష్యాలు మనం చెప్తాం, వింటుంటాం, చాలా పనులు చేస్తూ ఉంటున్నాం. సో వాటికంటే ముందుగా ప్రేయర్ బిఫోర్ ప్లానింగ్.
ఉందా? వర్షిప్ బిఫోర్ విట్నెస్. వర్షిప్ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ దినాల్లో. పోటీ పడుతున్నారు. మా వర్షిప్ సెంటర్కి రండి, అక్కడికి రండి, ఇక్కడికి రండి. మంచిదే. అయితే విట్నెస్, వర్షిప్ రెండు కూడా ప్యారలల్ గా నడుస్తున్నాయా? సో ఫార్మేషన్ ఫంక్షన్, క్యారెక్టర్ బిఫోర్ చరిస్మా. చరిస్మా కలిగినటువంటి అనేక మంది సేవకులను మనం చూస్తూ ఉంటున్నాం. అయితే క్యారెక్టర్ సంగతి ఏంటి? రెస్ట్ బిఫోర్ రషింగ్. సో రెస్ట్ లేకుండా 24/7 కూడా పనిచేసే సేవకులు కూడా ఉన్నారు. అయితే వారికి దేవుడు ఒక శరీరం ఇచ్చాడు. శరీరం కూడా దేవుని ఆలయం. సో ఆ శరీరానికి కావలసినటువంటి రెస్ట్ కూడా అవసరం. వైన్ లైఫ్ బిఫోర్ విజిబుల్ వర్క్. ద్రాక్ష వల్లితో సంబంధం కలిగినటువంటి జీవితం, ద్రాక్ష రసం కలిగినటువంటి జీవితం మనలో వ్యక్తిగతంగా ఉన్నదా అనేటువంటిది మనం పరీక్షించుకోవాలి. తర్వాత హిడెన్ ఆల్టర్, రహస్య ఆల్టర్, దేవుని యొక్క కేంద్రం మనం కలిగి ఉన్నామా ప్రార్థనా జీవితాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ కంటే ముందు? సో దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ ఎలిమెంట్స్ వి సీ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఇవన్నీ కూడా బేసిక్ గా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరెవరు ఎలా ఉన్నారో మనం వాటిని చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ క్లియర్ పిక్చర్ మనకు ఇది అర్థమైతే గనక ఈ టాపిక్ అంతా ఈజీగా అర్థమవుతుంది. అందుకే నేను దీనిలో ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏమేమైతే ఉన్నాయో, దీనికి రిలవెంట్ వర్డ్ ఏమైతే ఉన్నాయో వాటిని మీ ముందు పెట్టడం జరిగింది. సో కాబట్టి ఈరోజు ఒకవేళ దీంట్లో ఈరోజు చెప్పిన ఈ ఈ ఈ టాపిక్ అంతట్లో కూడా ఏదైనా ఒక్క పదమైన మనలను టచ్ చేస్తే చాలు. సో ఈరోజు పర్పస్ ఫుల్ఫిల్ అయినట్టే. సో కాబట్టి ఈరోజు మనం ఒక్కసారి మనం సెల్ఫ్ ఇవాల్యుయేషన్, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవటానికి ఇది ఒక మంచి అవకాశంగా మనము తీసుకుందాం. రైట్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ మనం చూస్తే కనుక ఈ టాపిక్ we will move from identity to intimacy. ఈ టాపిక్ ని గనక పూర్తిగా మనం అర్థం చేసుకొని అప్లై చేసుకుంటే గనక మనము ఐడెంటిటీ నుంచి ఇంటిమసీ, దేవునితో ఇంటిమసీలోనికి వెళ్తాం. ఆ ఇంటిమసీ నుంచి మనము ఏమైపోతామంటే ఫార్మేషన్, దేవుడు ఎలాగ మనల్ని షేప్ చేయాలనుకుంటే ఆ ఫామ్లోకి వస్తాం. అక్కడ నుంచి మనము దేవుని పనిలోనికి వెళ్తాం. చూడండి, ఇంటిమసీ, ఫార్మేషన్, మిషన్, ఈ మూడు కూడా ఒక క్రమబద్ధంగా వెళ్తా ఉన్నాయి. తర్వాత వి విల్ ఎగ్జామిన్ స్క్రిప్చర్. అఫ్ కోర్స్ కొన్ని ఇంపార్టెంట్, జెనిసిస్ నుంచి రెవల్యూషన్ నుంచి తీయం, కానీ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లో రెఫరెన్సెస్ మనం చూడబోతున్నాం. తర్వాత వి విల్ టెస్ట్ బర్న్అవుట్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ, లీడర్షిప్, ప్రెషర్, ఇవన్నీ కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా చూడబోతున్నాం. తర్వాత దీంట్లో మనం ప్రధానంగా మనం చూసేది ఏంటంటే మనకు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? ద డీపెస్ట్ క్రైసిస్ ఆఫ్ మినిస్ట్రీ ఈజ్ నాట్ షార్టేజ్ ఆఫ్ యాక్టివిటీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గమనించండి. ఈరోజు మన పరిచర్య విషయం మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని పని గురించి, సువార్త పని గురించి, దేవుని మిషన్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, అంటే క్రైసిస్, సంక్షోభము ఎక్కడ ఉంది అని అంటే షార్టేజ్ ఆఫ్ యాక్టివిటీస్ కాదు. అంటే కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయి అని కాదు, కానీ దానికంటే షార్టేజ్ ఆఫ్ అబైడింగ్. చూడండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు లక్షల ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి సంవత్సరంలో మన తెలుగు రాష్ట్రాల. ఎన్ని మీటింగ్లో ఆ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, పబ్లిక్ మీటింగ్, తర్వాత ఆడిటోరియంలు, తర్వాత కలర్ఫుల్ లైట్స్, ఎన్నో యాక్టివిటీ జరుగుతూ ఉన్నాయి. మంచిదే, అవన్నీ కూడా దేవుడు అలౌ చేశాడు కాబట్టి జరుగుతూ ఉన్నాయి. మనం ఎవరిని కూడా విమర్శించం. అయితే మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ద షార్టేజ్ ఏంటి అంటే అబైడింగ్, అంటే దేవునిలో నిలిచి ఉండటం అనేటువంటిది మనం మిస్సింగ్ జ్యువెల్గా మనం చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు చాలా సందర్భాలలో మనము ఒక ప్రశ్న మనం అడుగుతూ ఉంటాం లేదా వింటూ ఉంటాం. ఈరోజు సంఘం యొక్క మిస్సింగ్ జ్యువెల్ ఏంటంటే ప్రార్థన అంటారు కొంతమంది. ఎస్, అది కూడా ఒకటే. కొంతమంది ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఇది ప్రార్థన కూడా చేస్తూ ఉన్నటువంటి సంఘాలలో కూడా
లేనటువంటి మిస్సింగ్ జ్యువెల్. ఈరోజు ప్రార్థనలు ఉంటాయి, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి, సంఘ ప్రార్థనలు ఉన్నాయి. అన్ని ప్రార్థనలో పాల్గొంటున్నాము, చేస్తున్నాము కూడా. వీఆర్ ప్రేయర్ వారియర్స్, బట్ వీఆర్ వీక్ ఇన్ అబైడింగ్ క్రైస్ట్. మనం క్రీస్తులో నిలిచి ఉండే విషయంలో చాలా బలహీనంగా ఉన్నాము అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. తర్వాత మనం దీంట్లో ఉన్నటువంటి మీనింగ్స్ ఒకసారి మనం చూద్దాం. చూడండి, బీయింగ్ మీన్స్ రిసీవ్డ్ ఐడెంటిటీ. ఏమంటే జాగ్రత్తగా వినాలి ఇది. బీయింగ్ అనగా ఈరోజు మనము క్రీస్తులో ఉన్నాము, రక్షింపబడ్డాము, మారు మనసు పొందాము, క్రీస్తు స్వారూప్యాన్ని కలిగి ఉన్నాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధపరచబడుతూ ఉన్నాము. ఈ ఐడెంటిటీ లేదంటే క్రిస్టియన్ ఐడెంటిటీ, బిలీవర్ ఐడెంటిటీ మనము సంపాదించుకున్నటువంటిది కాదు, మనము మార్కెట్లో పెట్టి కొనుక్కున్నటువంటిది కాదు, లేదంటే మనము మత ఆచారాలు, మత కట్టుబాట్ల ద్వారా మనం కొనుక్కున్నటువంటిది, సంపాదించుకున్నటువంటిది కానే కాదు. ఇది కంప్లీట్గా దేవుడిచ్చినటువంటిది. దేవుడే నాకు రక్షణ ఇచ్చాడు అనే ఆ సత్యాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. తర్వాత అబైడింగ్ మీన్స్ కంటిన్యూయింగ్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్. చూడండి, అబైడింగ్ అంటే కంటిన్యూయింగ్ కమ్యూనియన్, కంటిన్యూయస్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్. అంటే నిరంతరము, కేవలము రక్షింపబడిన రోజు, బాప్తిసము తీసుకున్న రోజు, లేదంటే ఆ వారము, ఆ నెల, ఆ సంవత్సరము, లేదంటే క్రిస్మస్, సీజనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్ కాదు. ఫ్రమ్ ద డే వన్, మనం ఎప్పుడైతే నూతనంగా జన్మించామో అప్పటి నుంచి ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా దేవునితో సంబంధము, కమ్యూనియన్ కలిగి జీవించటం, అది అబైడింగ్ అంటే. సో కాబట్టి బీయింగ్, చూడండి దీంట్లో 4 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి బీయింగ్, దేవుడిచ్చిన ఐడెంటిటీ. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అబైడింగ్ అనేటువంటిది మన చేతుల్లో ఉంది. సో అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మూడవది, వెన్ వీ అబైడ్ ఇన్ క్రైస్ట్, మనం ఏమవుతామంటే బికమింగ్ అవుతాం. అనగా బికమింగ్ మీన్స్ స్పిరిట్ ఎనేబుల్డ్ గ్రోత్ ఇంటూ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. సో బీయింగ్, అబైడింగ్, బికమింగ్, అండ్ దెన్ డూయింగ్. సో దేవుడు మనకిచ్చినటువంటి ఆ న్యూ బార్న్ ఐడెంటిటీ బీయింగ్, అబైడింగ్, ఆయనలో నిలిచి ఉండటం, ఆయనలో కొనసాగటం, ఆయనతో అంటు పెట్టుకొని ఉండటం. తర్వాత బికమింగ్ అనగా ఆయన వలె, ఆయనలాగా జీవించటం, ఆయన లాంటి క్యారెక్టర్ని లేదంటే లక్షణాలను మనము కలిగి ఉండటం. సో దెన్ డూయింగ్. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు ఈ సీక్వెన్స్ ఉన్నది అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా అండి నేటి పరిచర్యల్లో? బీయింగ్, అబైడింగ్, బికమింగ్, డూయింగ్. ఈ 4ట్లో ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది అని అనుకుంటున్నారు మీరు? ఈ ఆర్డర్ ఏమైనా మిస్ అయిందని అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ బ్రదర్. ఎస్ సిస్టర్, ఎస్. అందరు కూడా ఒప్పుకుంటున్నారని నేను అనుకుంటున్నాను అక్క చెప్పినట్టు. సో ఈరోజు ఎందుకు మన భారతదేశంలో క్రైస్తవ్యం క్షీణించిపోతా ఉంది, లేదంటే చిన్న చూపు చూడబడుతూ ఉంది? ఇతర విశ్వాసము కలిగినటువంటి వారు మన మీద నీచంగా చూడటము, నీచపు మాటలు మాట్లాడము, మన మీద వ్యతిరేక హింసాత్మకమైనటువంటి మాటలు మన మీద చేయటము, మన మీద ఇప్పుడు కొత్త చట్టాలు కూడా మన మీద తీసుకురావటం, దానికి కారణాలు ఏంటో కూడా మనము సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకో. అటువైపు నుంచి వాళ్ళు చేస్తున్నది ఒక ఎత్తు అయితే, ఈరోజు మనం కూడా ఏమైనా, నేను, మా కుటుంబము,
మా సంఘము, మా పరిచర్య కూడా ఏమైనా దీనిలో కారణమవుతుందా? అఫ్ కోర్స్ దేవుడు అనుమతిస్తున్నాడు తన సార్వభౌమాధికారత్వంలో, అది కూడా ఒక భాగము. అయితే ఈ 4 పాయింట్స్లో మనం చూస్తున్నప్పుడు బీయింగ్, అబైడింగ్, బికమింగ్, డూయింగ్. తెలుగులో చెప్తాను. మనము దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆ గుర్తింపు, నూతన జన్మ అనుభవం, బీయింగ్, అలా ఉండటం, అలా కొనసాగటం, అలా నిలిచి ఉండటం. మూడవదిగా క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగటం. దెన్ డూయింగ్. చూడండి, దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మినిస్ట్రీ. ఆర్డర్ ఆఫ్ మినిస్ట్రీ బిబ్లికల్ పర్స్పెక్టివ్లో, బిబ్లికల్ వేలో మనం మినిస్ట్రీ చేయాలంటే ఈ ఆర్డర్ని మనము మిస్ అవ్వకూడదు. ఇది డూయింగ్ అనగా దేవుని పని పైకి పోయినా కూడా, నంబర్ 1కి వచ్చినా కూడా మిగతావి లేకుండా ఉంటే గనక ఎలా ఉంటుందంటే పొలిటికల్ లీడర్స్ లాగానే ఉంటాం. దేవుని నమ్మండి అని చెబుతూ మనం పోతే గనక, మీరు ఇలా ఉండండి, దేవుని నమ్ముకోకపోతే నరకానికి పోతారని చెబుతూ ఉన్నటువంటి మనము పోతామా లేదా అనేటువంటి గ్యారంటీ మనకు లేకుండా ఉంటే, పరిశుద్ధంగా ఉండండి అని అనేక మంది సేవకులు చెప్తా ఉంటారు. మంచిది, బైబిల్ చెప్తా ఉంది. అయితే వారు పరిశుద్ధంగా లేకుండా ఉంటే, ఈరోజు సంఘాలు బలహీన పడటానికి, సంఘాలలో క్రైస్తవ లేదా బైబిల్ విలువలు తగ్గిపోవడానికి గల కారణము బహుశా ఏమైనా అంటే సేవలో ఉన్నటువంటి వారు, లేదంటే సేవ చేస్తున్నటువంటి వారు, సేవలో కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో ఏమైనా ఇలాంటి ఈ 4 పాయింట్స్లో ఏమైనా అప్స్ అండ్ డౌన్స్, జిగ్జాగ్ అవుతున్నాయేమో అనేటువంటిది కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. రైట్, యా, ముందుకెళ్దాం. యా, ఇక్కడ చూస్తే గనక ఈ స్లైడ్ని మనం చూస్తున్నప్పుడు మనకేం కనపడుతుందంటే చాలా నాయిస్ ఈరోజు కనపడతా ఉంది. వాట్ ఆర్ ద డీపెస్ట్ హిండ్రన్సెస్? మనము నిలిచి ఉండకపోవడానికి, లేదంటే ఆయనలో కొనసాగపోవడానికి గల కారణాలు ఏంటో మనము కొన్ని చూస్తున్నప్పుడు మనకి ఇవి కనపడతాయి. ఇంకా చాలా ఉండొచ్చు, కానీ ఇవి కొన్ని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, వాట్ ఆర్ ద హిండ్రన్సెస్ అని అంటే, నాయిస్ ఫిల్స్ సైలెన్స్ బిఫోర్ ద వర్డ్ ఫార్మ్స్ ద హార్ట్. చాలా శబ్దాలతో కూడినటువంటి పరిచర్యను మనం గమనిస్తున్నాము, చూస్తున్నాం, చేస్తున్నాం. కానీ సైలెంట్గా పనిచేసేటువంటి ఆ హార్ట్లో దేవుని వాక్యము మనల్ని మార్చే ఆ పాయింట్ని మనం మిస్ అవుతుంది. తర్వాత ఫియర్, కంపారిజన్ ఎక్కువ ఉంది మధ్యలో. అన్హీల్డ్ వూండ్స్ అనగా ఇంకా స్వస్థపరచబడని గాయాలు, మానసిక గాయాలు కావచ్చు, వ్యక్తిగత కుటుంబ గాయాలు కావచ్చు. ఎంతో మంది చర్చిలో మనం చూస్తే కనుక ఎందుకు పార్టీలు ఉన్నాయి, ఎందుకు ఓట్లు జరుగుతాయి, ఎలక్షన్ జరుగుతాయి, ఎందుకు పోలీసులు రోజు పెద్ద పెద్ద చర్చిల్లో, సోకాల్డ్ చర్చెస్లోనే ప్రతి వారం పోలీసులు ఉంటున్నారు. ఎక్కడికి పోతుంది మన క్రైస్తవ్యం? ఎక్కడ పోతుంది మన పరిచర్య, మన బోధ? ఎక్కడ తీసుకెళ్తున్నాం మన బైబిల్ని? ఎక్కడ తీసుకెళ్తున్నాం మన దేవుణ్ణి? ఆలోచించండి. మనమే ప్రపంచానికి సమాధానమును అందించవలసిన వారము, సమాధానానికి నిర్వచనంగా ఉండవలసినటువంటి వారము. మనలోనే సమాధానము లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు మన దేవుణ్ణి? ఆలోచించండి. బజారు పాలు చేస్తా ఉన్నాం, కోర్టు పాలు చేస్తా ఉన్నాం, స్టేషన్ పాలు చేస్తా ఉన్నాం. ప్రజలు, సమాజము, ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు రకరకాలుగా అనుకుంటున్నారు, మాట్లాడుతున్నారు మన గురించి. ఆలోచన చేయాలి. ఆ హిడెన్ అన్హీల్డ్ వూండ్స్, అవి మనము దేవునిలో
ఉండవలసినదిగా ఉండకుండా చేసేస్తా ఉన్నాయి. వీక్ బౌండరీస్ మనకున్నాయి. ప్రైడ్ మనకుంటాం. సో ఇవన్నీ కూడా అన్హెల్దీ చర్చెస్ లాగా తయారు చేసేస్తా ఉన్నాయి. పూర్ లీడర్షిప్ వచ్చేస్తా ఉంది. టెక్నాలజీ పెరిగిపోయింది, కానీ బైబిల్కి స్థానం లేకుండా పోతాం. స్పిరిచువల్ నెగ్లిజెన్స్ వచ్చేస్తాం. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మెయిన్ హిండ్రెన్సెస్. మనము దేవునిలో ఉండవలసినంతగా, లేదంటే దేవుడు ఆశించిన రీతిలో మనము మన జీవితాలు ఉండలేకపోవడానికి గల కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మన వ్యక్తిగతంగా మనము కూడా ఆలోచన చేసుకొని నాలో ఏమైనా ఉన్నాయా అని పరిశీలన చేసుకుంటే మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. వాట్ హ్యాపెన్స్ వెన్ డూయింగ్ రీప్లేసెస్ బీయింగ్? ఏమవుతుంది మనము దేవునిలో ఉండకుండా, లేదంటే దేవుడు ఆశించిన రీతిగా మన జీవితాలు ఉండకుండా ఉంటూ పరిచర్య చేస్తే ఏమవుతుంది? చూడండి, మన సోల్, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం డ్రై అయిపోతుంది. ప్రార్థనా జీవితము ఎంటీ అయిపోతుంది. స్క్రిప్చర్ ఫీల్స్ డిస్టెన్స్. లేఖనము, బైబిల్ మనం దూరంగానే ఉన్నట్టుంటాం. మనకు సంతోషం అనేటువంటిది చాలా భారంగా మనకు కనపడతాం. అది లేనట్టుగానే కనపడతాం. తర్వాత మనం బాడీలో మార్పులు వచ్చేస్తాయి, మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. తర్వాత ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తాయి. తర్వాత చర్చ్ కూడా మెకానికల్గా మారిపోతూ ఉంది. లీడర్షిప్ అన్సేఫ్గా మనం చూస్తూ ఉంటున్నాం. మిషన్ షాలోగా అయిపోతూ ఉంది. మిషన్ చాలా బలహీన పడిపోతూ ఉంది. సో వెన్ ద బ్రాంచ్ ట్రైస్ టు లీవ్ వితౌట్ ద వైన్, ఇక్కడ మనం మళ్ళీ బిబ్లికల్ కనెక్షన్లోకి మనం వస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే మనము యోహాను 15:4 మనం చూసినట్టుగా ఆ యొక్క బ్రాంచ్, ఆ దేవుడు ఇక్కడ ద్రాక్షావల్లి అని తనకు తాను పోల్చుకుంటున్నాడు. నిజమైన ద్రాక్షావల్లిని అని యేసు ప్రభు తనకు తాను పోల్చుకుంటున్నాడు, తన తండ్రి వ్యవసాయకుడు అని చెబుతూ. సో ఇక్కడ మనము దీన్ని కనెక్షన్ చేసుకుంటే కనుక మనము ఆ నిజమైనటువంటి ద్రాక్షావల్లికి అనగా ఆ యేసు క్రీస్తుకు దూరంగా ఉండి ఏమి చేయగలం? We cannot do nothing without connecting, without abiding Jesus Christ. So వైన్, మనం వైన్కి దూరంగా ఉంటే గనక మనము ఏమి చేయలేము అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఈవెన్ సక్సెస్ బికమ్స్ ఎ వార్నింగ్. ఒకవేళ సక్సెస్ అయితే కూడా అది మనకు ఒక వార్నింగ్ లాగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మనం ఇదంతా కూడా ఏంటంటే, మనము దేవుని పని చేసే వారంగా ఉంటున్నటువంటి మనము, అది చాలా ముఖ్యమే. మనం దేవుని పని చేయాలి. దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు, ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసినటువంటి పని. అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది, దానికంటే ముందుగా ఉండవలసినది ఏంటో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనము ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అందుకని ఇందాక పాట కూడా పాడారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎస్, యేసుప్రభే చెప్పాడు, మనము ఉప్పులాగా వెలుగులాగా జీవిస్తే చాలు. అదే ఆల్మోస్ట్ ఆల్ సువార్త. ఈరోజు భారతదేశానికి కావలసింది మెగాఫోన్లు, మెగా చర్చిలు కంటే లివింగ్ గాస్పల్స్ కావాలి. లివింగ్ గాస్పల్స్ అనగా మన జీవితము ద్వారా సువార్తను చూపించే వారు లేవాలి. ఎస్, పలానా ఆయన పలానా ఆమె క్రీస్తులాగే ఉన్నాడు రా, ఆయనను చూస్తే, ఆయనను మాట్లాడితే క్రీస్తులాగానే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రపంచానికి యేసు ప్రభు అంటే తెలియని వారు చాలా తక్కువ మంది తెలుసు. ఆయన ఎవరో, ఎలా జీవించాడో తెలుసు, కానీ ఆయనలాగా జీవించలేకపోతున్నారు వీళ్ళు అనేటువంటిది ఇంకా ఎక్కువ బాగా తెలుసు. సో కాబట్టి ఈరోజు ఆ సమాధి చేయబడిన, పడిపోయినటువంటి ఆ క్రీస్తును పోలినటువంటి జీవితాన్ని మరలా రెస్టోర్ చేసుకోవాల్సిన సమయము ఆసన్నమైందని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. సో ఈరోజు నాయిసెస్ కంటే సైలెంట్ లైఫ్ అనేటువంటిది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాం. సో ఈరోజు మనం కూడా ఉప్పు వలె, వెలుగు వలె ఉన్నామా అనేటువంటిది ఒకసారి మనము ఆలోచన చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారం అంటున్నాం.
రైట్. సో ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో ఫాస్ట్గా నేను చెప్తాను. రిటర్న్ టు క్రైస్ట్, రిమైన్ ఇన్ స్క్రిప్చర్. యేసు ప్రభు దగ్గరికి మరలా వద్దాం, మన పాపను ఒప్పుకుందాం, మరలా లేఖనం దగ్గరికి వద్దాం, ప్రార్థన చేద్దాం. తర్వాత మరలా కోల్పోయినటువంటి ఆ మొదటి స్థితిని మనం మరలా దేవుని సన్నిధిలో మనం పొందుదాం. రీఆర్డర్ మన యొక్క సబ్బాత్ని లేదంటే అవిశ్రాంతి దినాన్ని మనము దేవునికి ఇచ్చే సమయాన్ని మరలా రెస్టోర్ చేసుకుందాం. రిపేర్ చేసుకోవాలండి మన వూండెడ్ రిలేషన్షిప్స్. ఈరోజు భార్యాభర్తల మధ్య, ఈవెన్ సేవకులలో కూడా భార్యాభర్తల మధ్య, కుటుంబాలలో కూడా గలాటాలు ఉన్నాయి. పాస్టర్కి లీడర్స్కి లేదంటే కమిటీ మెంబర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లీడర్స్కి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ హిడెన్ wounded relationship were existent in present church. సో అవన్నీ కూడా రెస్టోర్ చేసుకోవాలి. తర్వాత మనము ప్రేమతో మనము ఉత్తరం ఇవ్వాలి. తర్వాత మనము ఎప్పుడు కూడా దేవునిలో నిలిచి ఉండటము అతి ప్రాముఖ్యమైనటువంటిది అని మనం గమనించాలి. సేవ చేయటము కంటే మిన్నైనటువంటిది ఏంటంటే దేవునిలో నిలిచి ఉండటం. అది మనం ఈరోజు దేవునిలో నిలిచి ఉండటమే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద గాస్పల్ మనం చెప్పినట్టే. అందుకనే పౌలు కూడా అంటాడు, మీరు సువార్త పత్రికలు కారా అంటాడు. సో ఈరోజు అలాంటి సువార్త పత్రికల జీవితం కలిగినటువంటి సేవకుల కోసం, క్రైస్తవ నాయకుల కోసం, క్రైస్తవుల కోసం నేటి భారతదేశం ఎదురు చూస్తూ ఉంది. రివైవల్ ఈజ్ నాట్ లౌడర్ యాక్టివిటీ. గుర్తుంచుకోండి, రివైవల్ మీటింగ్స్ అవి అని చాలా మీటింగ్స్ మనం వింటుంటాం, చూస్తుంటాం. అయితే రివైవల్ ఎక్కడ జరుగుతుందంటే ఇట్ ఈస్ డీపర్ రిటర్న్ ఇన్ టు క్రైస్ట్ దట్ బికమ్స్ ఒబీడియంట్ లవ్. మనం ఎప్పుడైతే విన్నటువంటి దేవుని వాక్యానికి మనం లోబడతామో అప్పుడే ఆ హృదయంలో జరిగేటువంటి కార్యం, ఆ రహస్య ప్రాంతంలో జరిగేటువంటి కార్యమే ఉజ్జీవం అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. రైట్. తర్వాత బైబిల్లో మనం బైబిల్లోనికి వెళ్దాం. సో బైబిల్లో మనకి ఎగ్జాంపుల్స్ ఎవరున్నారు అని మనం ఆలోచన చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి వారు ఇదంతా కూడా మనం కొంత కవర్ చేస్తాం. ఇప్పుడు మెయిన్గా బైబిల్లో మనం చూద్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్ ఎవరున్నారు అంటే మొట్టమొదటిగా ఆదికాండము 5:24. ఎవరైనా చదువుతారండి? ఆదికాండము 5:24. ఆదికాండము 5:24 వచ్చింది. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని 5:24. 24. ఎస్. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఎస్, చాలు. సో ఇక్కడ మనము హనోకు అనేటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ హనోకు దేవునితో నడిచాడు అనేటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్గా మనం చూస్తూ ఉంటాం. సో దేవునితో నడిచాడు, దేవునితో నడవటం అనేటువంటిది హనోకులోనే కాదు, బైబిల్లో ఉన్నటువంటి వారందరిలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. సో దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు నడిచాడంట. ఆయన జీవించిన మొత్తం సంవత్సరాలు ఎన్నండి? 365 సంవత్సరాలు. సో ఆల్మోస్ట్ ఆల్ తన లైఫ్ అంతా కూడా దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏమైనా ఎక్కడైనా అంటే పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇలాగా యూట్యూబ్లో లేదంటే జూమ్లో మీటింగ్ పెట్టి సువార్త ప్రకటించాడండి? ఈరోజు బైబిల్లో ఆయన గురించి తక్కువ వచనాలే ఉన్నాయి. ఒక 5-6 వచనాలు ఉంటాయి మొత్తం బైబిల్ అంతట్లో కూడా. సో అలాంటి వ్యక్తి కేవలము ఈ ఫ్రేజే, ఈ మాటనే ఏంటంటే దేవునితో నడవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దేవునితో నడిచాడు కాబట్టి ఎంతవరకు నడిచాడంటే ఇంకా దేవుడు తీసుకొని పోయేంతగా అంత దగ్గరగా దేవునితో నడుస్తూ వెళ్ళాడు. సో హీ బికేమ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు గాడ్. దేవునికి ఎంత సన్నిహితుడయ్యాడంటే ఇంకా
దేవుడు ఇంకా తనకి మార్కులు వేసేసి పాస్ చేసుకొని తీసుకెళ్ళినంతగా తను వెళ్ళిపోయాడు. ఇంకా మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి బైబిల్లో హనోకు మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆయన ప్రకటించాడు. యూదా పత్రికలో మనం చూస్తే గనక చూడండి, యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. అక్కడ తన గురించి చెప్పినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. చూడండి, 14-15 వచనాల్లో యూదా పత్రికలో, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో బిఫోర్ హిస్ ప్రీచింగ్ అది walking with God. So before working for God, there should be walking with God. దేవునితో నడవవలసినటువంటి అవసరము ఎంతో ఉంది అనేటువంటిది మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈనక్స్ గ్రేట్నెస్, ఈ హనోకు యొక్క మనం చూస్తున్నప్పుడు తనున్నటువంటి పొజిషన్ కావచ్చు, తన వంశావళి కావచ్చు, తను సాధించిన విజయాల మీద కాదు, కానీ ఆయన దేవునితో నడిచిన దాన్ని బట్టి ఆయన గొప్పతనం ఇక్కడ బైబిల్లో రాయబడింది. సో ఈరోజు మనం అందరం కూడా ఒప్పుకోకపోయినా సత్యం ఏంటంటే, వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ద లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది. వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడవడం, దేవునిలాగా జీవించటం అనేటువంటిది మర్చిపోయాము, లేదా మర్చిపోతున్నాము. దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామేమో అని అనిపిస్తాం. సో ఈరోజు మరలా మనకు హనోకు తన గుర్తు చేస్తూ ఉంటున్నాడు. హనోకుకు ఎలాంటి ఏమంటారు, మనలాగా ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమీ కూడా లేవు. ఆ దినాల్లో తన చుట్టంతా కూడా పాపమే ఉంది, చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. తన చుట్టంతా కూడా పాపపు ప్రజలు ఉన్నారు. అయినప్పటికీ కూడా తను మాత్రము దేవునితో నడిచినట్టుగా 300 సంవత్సరాలు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది చెప్తా ఉంటారు, అన్నా నేను జీవించలేకపోతున్నా బ్రదర్, నా వల్ల కావట్లేదు, నా ఆఫీసుల్లో నేను చదివే కాలేజీల్లో, నేనుండే వీధుల్లో, నేనుండే ఈ దేశంలో నేను పవిత్రంగా పరిశుద్ధంగా జీవించలేకపోతున్నానని మనం సాకులు చెప్పి చాలా మంది అలాగే సమయాన్ని దాటివేస్తూ ఉంటారు. నో, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు మేక్ లేమ్ విట్నెసెస్. సో లెట్ us restore, let us bring it in our families, in our churches, in our ministries. ఈరోజు దేవునితో నడిచేటువంటి వ్యక్తులను తయారు చేయాలి. మనము దేవునితో నడుస్తూ ఉండాలి, మనము మాదిరి చూపించాలి. అట్ ది సేమ్ టైం దేవునితో నడిచేటువంటి వారిని మనము తయారు చేయాలి. అది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా మనం గుర్తు చేస్తూ ఉంటున్నాం. రైట్, నెక్స్ట్ ఇంకా మనం ముందుకు వెళ్తే కనుక చాలా మంది బైబిల్లో ఉన్నారు. మనం అక్కడక్కడ మనం ఒకరిద్దరిని మనం చూద్దాం. ఆదికాండము 17:1 మనం చూస్తే కనుక మరొక వ్యక్తి మనకు అక్కడ కనపడతా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 17:1 ఎవరైనా చదువుతారా అండి? జెనెసిస్ 17:1. అబ్రహాము ప్లీజ్ 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. ఎస్, చూసారా, దేవుడు అబ్రహాముతో చెబుతున్నటువంటి మాటగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నా సన్నిధిలో
నడుచుచు నిందారహితుడుగా ఉండమని చెప్తా ఉన్నా. దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. సో దట్ మీన్స్ ద వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ వాకింగ్ విత్ గాడ్ అనేది మనకి ఇక్కడ కనపడతాం. దేవునితో నడవటం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో దేవుడే తనకు తానుగా చెబుతున్నటువంటి మాటను బట్టి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. రైట్. అలాగే నిర్గమకాండము 3:5 కూడా మనం చూద్దాం. నిర్గమకాండము 3:5. ఎవరైనా చదువుతారండి? నిర్గమకాండం 3:5. అందుకు ఆయన, ఉమ్. దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఎస్. సో ఇక్కడ చూడండి, మోషే కూడా దేవుని దగ్గరకి వెళ్ళేంత ఆధిక్యత, తనకు దేవుణ్ణి చూసేటువంటి ఆధిక్యత కూడా లేదు. అయినప్పటికీ తను దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని అక్కడ చెప్తా ఉంటున్నాడు. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మోషే కూడా దేవుని పని చేసే ముందు, అంటే ఇశ్రాయేలీలను నడిపించే, విడిపించే దానికంటే ముందు దేవుని సన్నిధిలో తను సరి చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. మోసెస్ కీ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, నేను చాలా గొప్ప వ్యక్తిని, మల్టీ టాలెంటెడ్ అని అనుకోలేదు. తన కాన్ఫిడెన్స్ అంతా కూడా చూడండి ఏంటంటే, బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద వన్ హూ సేస్ ఐ విల్ బీ విత్ యూ. దేవునితో ఉంది తన కాన్ఫిడెన్స్ అంతా కూడా. సో దయచేసి ఈ రెఫరెన్స్లు మీరు రాసుకోండి, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని స్టడీ చేయండి, చాలా డీటెయిల్గా మీకు అర్థమవుతా ఉంది. రైట్. నెక్స్ట్ మనం చూస్తే కనుక మొదటి సమూయేలు 13:4. మొదటి సమూయేలు 13:4 కూడా మరొక వ్యక్తి మనకు ఇక్కడ కనపడతాడు. మొదటి సమూయేలు 13:4 మనము ఇంకొక వ్యక్తిని చూస్తా ఉంటున్నాం. సౌలు ఫిలిస్తీన్ల దండును హతం చేసినందున ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులైరని ఇశ్రాయేలుకు వినబడగా, జనులు గిల్గాలులో సౌలు నద్దకు కూడి వచ్చింది. మొదటి సమూయేలు 13:14 చదువుతారండి. 14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ఎస్. గాడ్ సాట్ ఎ మ్యాన్ ఆఫ్టర్ హిస్ ఓన్ హార్ట్. సో దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదును దేవుడు కనుక్కున్నాడు. ఈరోజు భారతదేశంలో మన మధ్యలో దేవుడు అలాంటి వ్యక్తులను కోరుకుంటున్నాడు. దేవుని హృదయానుసారంగా జీవించేటువంటి వారు, నడుచుకునేటువంటి వారు. సో a heart turned toward God is proven not by charisma but teachability, repentance, justice and the courage to return when exposed. ఇదే విషయం మనము దావీదులో మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈజ్ మై హార్ట్ ఆఫ్టర్ గాడ్? ఈజ్ మై హార్ట్ ఆఫ్టర్ వాట్ గాడ్ కెన్ డూ ఫర్ మీ? రెండవది ఎక్కువ జరుగుతూ ఉంది ఇప్పుడు. దేవుడు నాకేం చేస్తాడు, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అంటుంటా. కానీ ఈజ్ మై హార్ట్ ఆఫ్టర్ గాడ్? మన హృదయము దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఉన్నదా మన జీవితం? ఈరోజు వివాహాల విషయాల్లో కావచ్చు, ఉద్యోగాల విషయాల్లో, చదువుల్లో కావచ్చు, ఒకవేళ సేవకు వచ్చే విషయంలో కావచ్చు, సంఘ నాయకులుగా ఉండే విషయంలో కావచ్చు, వీటన్నింటి విషయంలో దేవుని చిత్తము లేదు, ఏమి లేదు. అంతా మన ఇష్టమే, మన చిత్తాలు జరుగుతూ ఉన్నాయి. మనకు నచ్చాలి, మనకు ఇష్టమైతే మనం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం. నో అండి, ఈరోజు ఇంతకాలము అలాగ చేస్తూ ఉన్నాము కాబట్టి, సేవ చేస్తున్నాం అనేటువంటి ముసుగులో ఉంటూనే ఇవన్నీ చేస్తున్నాము కాబట్టి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము ఈ భారతదేశం.
సో మనం ఆలోచన చేసుకోవాలి. డూ ఐ ప్రయారిటైజ్ బీయింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్? నేను దేవుని సన్నిధిలో ఉండటం అనేటువంటిది నా జీవితంలో అతి ప్రాధాన్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది అని మనం భావిస్తున్నామా? డస్ మై యాక్టివిటీ ఫ్లో ఫ్రమ్ ఇంటిమసీ విత్ గాడ్? మన దేవుని పని ఎంతో వేగవంతంగా మనం చేస్తున్నాం. దానికంటే ముందుగా హౌ అబౌట్ అవర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్? ఇస్ ఇట్ నాట్ ఎ మిస్సింగ్ జ్యువెల్? ఎన్ని రోజులు మనం ప్రార్థనలు మిస్ అవుతున్నాం, కుటుంబ ప్రార్థనలు మిస్ అవుతున్నాం, ఎన్ని రోజులు మనం క్వైట్ టైంను మిస్ అవుతున్నాం, ఎన్ని రోజులు మనం పీబిఎస్లు మిస్ అవుతున్నాం. ఆలోచన చేద్దాం. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. మనం బైబిల్లో ఎలైజా గురించి కూడా మనం చూడవచ్చు. కొత్త నిబంధనలో కూడా కొంతమంది ఉన్నారు, వారిని మనం చూద్దాం. న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే కనుక చూడండి, యేసు ప్రభు ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక యేసు ప్రభు చూడండి. చదువుతారండి ఎవరైనా? లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఎస్, ఇక్కడ వేరే వర్షన్ ఉంది, నో ప్రాబ్లం. సో ఆయన ప్రతిరోజు కూడా అలవాటుగా ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసేటువంటి దేవుడు అయినటువంటి యేసు ప్రభువుకు ప్రార్థన అవసరం ఏంటండి? గమనించారా? దేవుడైన యేసు ప్రభువే ప్రతిరోజు ఏకాంతముగా తను ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు నీవు నేను దేవుని పని చేయాలని ముందుకు వచ్చినటువంటి మనమందరం కూడా దేవుని పిలుపునందుకొని మనం దేవుని సేవలో ఉన్నటువంటి వారందరం కూడా ప్రార్థన చేయకుండా దేవుని పని చేయడానికి ఎంత ధైర్యం అని ఒక ఆయన అంటాడు. ఎన్ని గుండెలని ఒక అన్న అంటాడు. సో ప్రేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు మనకు ఒక మాదిరిగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం చూస్తే కనుక చూడండి, మార్క్స్ వార్త 3:14 చూడండి. మార్క్స్ వార్త 3:14. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యమును వెళ్ళగొట్టు. అదేనన్న. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 14 వచ్చింది. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించను. ఓకే. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారితో ఉండటము. ఇప్పుడు 12 మంది శిష్యులు కదండి. ఈ 12 మంది శిష్యులు దేవునితో ఉన్నారు. 3.5 సంవత్సరములు ఆయనతో ఉన్నారు వాళ్ళు. దట్ మీన్స్ దేర్ టైమ్ విత్ గాడ్, విత్ క్రైస్ట్ ఎంత విలువైనటువంటిదో చూడండి. ఆయన ఎప్పుడు పంపించాడు? ఆయన ఇక్కడ చూస్తే నియమించుకున్నాడు. ఇక్కడ వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాడు. సో జీసస్ ప్రిపేర్డ్ ద 12 అరౌండ్ 3.5 years. 3.5 సంవత్సరాలు వారు ప్రిపరేషన్లో ఉన్నారు, దేవునితో ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని అడుగుజాడలను నేర్చుకున్నారు. దట్ మీన్స్ ప్రిపరేషన్, లేదంటే బిఫోర్ ద మినిస్ట్రీ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఈజ్ హౌ మచ్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటిది ఇక్కడ మనకు కనపడతాం. ద ఆర్డర్ ఈజ్ అన్మిస్టేకబుల్. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ ఆర్డర్ని మనం మిస్ అవ్వకూడదు. దట్ దే మైట్ బీ విత్ హిమ్, వారు ఆయనతో ఉండి ఉన్నారు. కమ్స్ బిఫోర్ దట్ హీ మైట్ సెండ్ దెమ్ అవుట్ డూయింగ్, బట్ కమ్యూనియన్ ప్రొసీడ్స్ కమిషన్. సో కమ్యూనియన్ లేదా కంటిన్యూస్ కమ్యూనియన్ విత్ గాడ్, అది చాలా ఇంపార్టెంట్. ఆ 3.5 సంవత్సరాలే కాదు, దాని తర్వాత కూడా వారు దేవునితో, దేవునిలో, దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, వాక్యదానంలో వారు ఉంటూ మరణించేంత వరకు కూడా, వారు హతసాక్షులయ్యేంత వరకు కూడా దేవునితో సహవాసాన్ని కొనసాగుతూ మాదిరికరంగా జీవిస్తూ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో వీ కెనాట్ ఎఫెక్టివ్లీ డూ ఫర్ క్రైస్ట్ అంటిల్ వీ హ్యావ్ లెర్న్ టు బీ విత్ క్రైస్ట్. మనము దేవునితో
ఉండటము నేర్చుకోకపోతే, దేవునితో ఉండకపోతే, మనము పరిచర్య ఎంత చేసినా కూడా అది ఇన్ఎఫెక్టివ్ గానే ఉంటుంది. అలాగే ఫలరహితంగానే ఉంటుంది. దేవునికి అయిష్టకరంగానే ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. So the question is, am I spending time being with Jesus, or am I only spending time doing things for Jesus? I repeat, నేను దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడపగలుగుతూ ఉన్నానా, లేదా కేవలము దేవుని కార్యములు చేయుటకు పరిగెత్తుతున్నాను? Are we spending time with God? Are we spending time for doing things for God? ఈ రెండిట్లో ఈ ప్రశ్న మనం వేసుకుంటే దేనికి ఓటేస్తామండి? దేవుని పని కొరకు పరిగెత్తడమేనండి. ఎస్, అది బిబ్లికల్ డిజార్డర్. ఎస్, బిబ్లికల్ డిజార్డర్. ఈరోజు మన క్రైస్తవ పరిచర్య జరుగుతున్నటువంటి పరిచర్య ఇదే అండి. డిజార్డర్లు జరుగుతాం, మిస్ప్రయారిటైజ్ అయిపోతాం. అందుకని యేసు ప్రభు కూడా అంటాడు ఆ దినాల్లోనే, నా నామం అన్యజనుల మధ్య దూషింపబడతాం. ఏమైనా మన జీవితాన్ని బట్టి, మన మాటను బట్టి, మన పరిచర్యను బట్టి, మన కుటుంబాన్ని బట్టి దేవుడు ఏమైనా అవమానపరచబడుతున్నాడా? ఆలోచన చేసుకుందాం. మన పరిచర్య దేవునితో ఇంటిమసీ కంటే ఎక్కువగా ఉండకూడదు. The church is sent best when it first knows whom it is with, whose authority it bears, and whose character is must display. So క్యారెక్టర్ని కోల్పోయినటువంటి స్థితిలో ఈరోజు సంఘాలను, క్రైస్తవులను, సేవకులను మనం చూస్తూ ఉంటున్నాం. We need to think, we need to reflect, and we need to act. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పి నేను ముందుకెళ్తాను. పౌలు కూడా మనం ఎంతో గొప్ప పరిచర్య చేశాడండి. సో ఆయన బిఫోర్ ఆయన పరిచర్యకు వెళ్లే ముందు కూడా 3 years తను ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం మనం చూస్తే కనుక, తను 3 సంవత్సరములు దేవుని సన్నిధిలో అరేబియా సముద్రం దగ్గర ఉన్నటువంటి సీనాయి పర్వతం మీద ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపాడు. ఈ స్పెండ్ 3 years. సో యేసు ప్రభు కూడా తన శిష్యులను 3.5 years తన దగ్గర నేర్పించాడు. దే లర్న్. సో లర్నింగ్ కంటే, లేదంటే దేవునితో ఉండటం కంటే, దేవునిలో జీవించడం కంటే, దేవునిలో ఎక్కువగా దేవుని పని చేయాలనే తాపత్రయం ఎక్కువైపోతుంది ఈ దినాలు. అది చాలా డేంజరస్ సైన్ అండి. డేంజరస్. Am I anxious and troubled about many things? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకని ఇక్కడ మార్తా మరియ దగ్గర యేసు ప్రభు ఏమంటాడు, నీకు ఒక్కటి 1 thing నెససరీ అని చెప్తా ఉన్నాడు. మార్తా మరియల స్టోరీలో మనకు చూస్తే గనక ఎవరు యేసు ప్రభుతో ఉన్నారండి? మార్తా ఉందా, మరియ ఉందా? మరియమ్మ. మార్త బిజీ అయిపోయింది, పనులు ఎక్కువ. ఈరోజు దేవుని పని చేసేవారు ఎక్కువైపోయినారు, దేవునితో సమయం గడిపేవారు తక్కువైపోయారు, కరువు అయిపోయారు. మనం కాదండి దేశాన్ని, ప్రజలను మార్చేది, దేవుడు మారుస్తాడు. మనం ఆయన వలె ఉండాలి. ఆయన చెప్పినట్టు జీవించకుండా ఆయన పని చేయడానికి ఎంత ధైర్యం మనకి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మొట్టమొదట మనం చేయాల్సింది అది చేయాలి. తర్వాత మనము దేవుని పనిని ప్యారలల్గా కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. రైట్. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో మనం చూడవచ్చు. మీరు తర్వాత కొన్ని చూసుకొని ముందుకెళ్ళవచ్చు.
రైట్. నెక్స్ట్ మూడవది మనం గమనిస్తే కనుక, సో ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసాము, న్యూ టెస్ట్మెంట్లో కూడా కొంతమందిని చూసాము. సో ఇది వేదాంత పరంగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం కొంత చూసి మనము ముగించడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఇన్ క్రైస్ట్? క్రీస్తులో ఉండటము లేదా క్రీస్తులో నివసించటం అంటే ఏంటి అంటే మనకందరికి తెలిసినటువంటి రెఫరెన్స్ 2 కొరింథియన్స్ 5:17 కాగా ఎవడైనాను క్రీస్తునందు నేడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తమైంది. సో మనము క్రీస్తునందు ఉన్నాము అని అంటే మనము నూతన సృష్టి, పాతవి పోవాలి, సమస్తము కొత్తవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పౌలునే మనం తీస్తే గనక ఆయన సౌలుగా ఉన్నప్పుడు హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడుగా ఉన్నాడు. మరలా ఆయన రక్షింపబడిన తర్వాత అవి ఏమైనా రిపీట్ చేశాడంటే నో, వి నెవర్ రిపీటెడ్. సో ఈరోజు చాలాసార్లు చాలామంది మాటల్లో కానీ, చూపుల్లో కానీ, క్రియల్లో కానీ పాతవి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. మనము నూతన సృష్టిమి అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. ఒక్కసారి రక్షింపబడిన తర్వాత ఇంక అయిపోయింది, బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ లైసెన్స్ వచ్చేసింది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. శాంటిఫికేషన్ అనగా పరిశుద్ధపరచబడటం అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ అని మనం మర్చిపోతుంటాం. సో మనము ఈ దేవునిలో ఉండటము అనేటువంటిది అది నిరంతరము కొనసాగవలసిన ప్రక్రియ అండి. దేవునిలో జీవించటము, దేవునిలో కొనసాగటము, దేవునిలో నిలిచి ఉండటము, దేవునిలో ఉండటము అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైం ఈవెంట్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనేటువంటిది మనము గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు అదే గుర్తు చేస్తూ ఉన్నాడు పౌల్లో, మనం అదే చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు కూడా అదే ఆయన కోరుకుంటున్నాడు. సో అగైన్ ఇక్కడ మళ్ళీ మనకు అదే కనపడుతుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇదే కనపడుతుంది. బీయింగ్, బికమింగ్, డూయింగ్. వన్ మోర్ పాయింట్. యా, సో ఈ పాయింట్స్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. బీయింగ్, బికమింగ్, డూయింగ్. సో ఈ 3 లేదా 4 ఉన్నాయి, ఇంకొకటి కూడా ఉంది అది. సో ఈ 4ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సో ఇవి మన లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్గా ఉండాలి. ఇవి లేకుండా మనము పరిచర్య చేయటం అనేటువంటిది అది మనము దేవునికి మురికి గుడ్డల్లాగా, దేవునికి అసహ్యంగానే ఉంటాయి అనేటువంటిది మనము గ్రహించాలి. రైట్. చివరిగా ఇవన్నీ కూడా బిబ్లికల్ పర్స్పెక్టివ్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎస్. సో ప్రాక్టికల్గా మనము ఏమి అప్లై చేసుకోవచ్చు, ఎలాగా దీన్ని మన వ్యక్తిగత జీవితాలకు ఎలా తీసుకోవచ్చు అనేటువంటిది మనం చూద్దాం. సో గలతీలకు రాసిన పత్రిక చూడండి, దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరికీ తీయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. దయచేసి ఎవరైనా చదివి సహాయపడగలరా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్షన్. చూడండి ఇక్కడ ఒక్కొక్కటిగా దీంట్లో నుంచి మనం చూస్తే గనక, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు చెబుతున్నటువంటి మాట. ఇక్కడ మన పేరు పెట్టుకోవాలి, ప్రతి సేవకుడి పేరు పెట్టుకోవాలి, ఇక్కడ ప్రతి క్రైస్తవుని పేరు పెట్టుకోవాలి. నేను గాబ్రియేల్ అనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే స్పిరిచువల్ హెల్త్, మన యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేటువంటిది మన హీరోయిక్ పేస్ నుంచి వచ్చేటువంటిది కాదు. ఇట్ ఈస్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ విచ్ గ్రేస్, బాడీ, కమ్యూనిటీ, క్యారెక్టర్ అండ్ కాలింగ్ కెన్ రిమైన్ ఇంటిగ్రేటెడ్. ఇవన్నీ కూడా అనగా దేవుని కృప, మన శరీరము, మనం దేవునితో కలిగి ఉన్న సహవాసం, మనలో ఉన్న క్యారెక్టర్, మన పిలుపు, ఇవన్నీ కూడా సమ్మేళితమైనటువంటి భాగంగా మనము చూస్తూ ఉంటున్నాం. సో అవి లేకుండా మనము డిజార్డర్గా ఉన్నట్లే. సో ద డివైన్ ఆర్డర్ నీడ్ టు బి రెస్టోర్డ్. సో దేవుడు నిర్ణయించిన ఆ యొక్క క్రమాన్ని మరలా మనం పునరుద్ధరింప చేసుకోవాలి. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీయింగ్ ఫస్ట్ లివింగ్, చూడండి, దాన్ని మనము వెలికి తీయాలి. మనలో మనం ఉండవలసినటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్, బిబ్లికల్ క్యారెక్టరిస్టిక్స్, డివైన్ క్యారెక్టరిస్టిక్స్. మనము ఒకరికి చెప్తున్నామంటే ఆ మాట లేదంటే ఆ వాక్యము నా జీవితానికి నేను అప్లై చేసుకున్నానా, నేను పాటిస్తున్నానా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈరోజు ఎలా ఉందంటే మనం చాలాసార్లు ఈ మాట వింటుంటాం. ఒక ఆయనకి మీడియా వాళ్ళు ఒక ప్రశ్న వేశారంట, సార్ మీ కంపెనీ చాలా మంచి కంపెనీ, పేరు ప్రఖ్యాతులు కంపెనీ సార్, చాలా మంది మీ సోపు వాడుతూ ఉన్నారు, మీ సోపు, మరి ఆ సోపును మీరు కూడా రాసుకుంటారా అని అడిగారంట. పాప మా పెద్ద ఆయన నెమ్మదిగా చెప్పాడంట, అమ్మా నేను ఈ సబ్బులను సప్లై చేస్తాను కానీ అప్లై చేసుకోనంట. సప్లై దెర్ ఇస్ నో అప్లై. సో వి సప్లై, ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఎంత సప్లై చేయాలో సప్లై చేయాల్సిన దానికంటే ఎక్కువగానే చేసేస్తూ ఉంటాం, చెప్పవలసిన దానికంటే ఎక్కువ చెప్తుంటాం. కానీ అప్లై అనేటువంటిది ఒక మిస్సింగ్ జివెల్గా ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మనం ఒకసారి am I living according to the words order or God's order అనేటువంటిది మనము ఆలోచన చేసుకోవాలి. లోక క్రమముగా మనము జీవిస్తున్నామా, దేవుని క్రమములో మనం జీవిస్తున్నాం? Do I work from my identity or for my identity? From my identity. చూడండి, ఫ్రమ్ కి ఫర్ కి చాలా తేడా ఉంది. ఫ్రమ్ అంటే దేవుడు మనకిచ్చిన ఐడెంటిటీ, ఫర్ అంటే ఇంకా మనం ఐడెంటిటీ కోసం పరిగెత్తడం. ఇందాక అన్న కూడా చెప్తాడు, రెవరెండ్, డాక్టర్, అవన్నీ కూడా జస్ట్ లోకస్తులు ఇచ్చేటువంటి. సో రెవరెండులు, ఇవరి 22లో ఆయన 22 అంటాడు. సో కాబట్టి ఈ టైటిల్స్, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ దానికోసం మనము కాదు. దేవుడు మనకిచ్చిన రక్షణ, ఆ మారు మనస్సు, ఆ నూతన జీవితం, ఆ నూతన సృష్టి ఈజ్ ఇట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ అవర్ లైఫ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత, ఈజ్ మై సర్వీస్ సస్టైనబుల్ ఆర్ యామ్ ఐ బర్నింగ్ అవుట్? చాలా సార్లు, చాలా సేవలు, చాలా ఆర్గనైజేషన్స్లో, చాలా సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు సంఘాలు, సేవకులు లేదంటే పరిచర్యలు కొలాప్స్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి జీవితాలు, సాక్ష్యాలు సరిగా లేకపోవడాన్ని బట్టి. కాబట్టి స్పిరిచువల్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఆధ్యాత్మిక ఆరోగ్యము, మన శరీరానికి ఆరోగ్యము ఎంత అవసరమో ఎన్ని రకాల టెస్టులు చేసుకుంటామండి. ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి ఇప్పుడు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళు ఆఫర్లు ఎన్నో పెడతా ఉంటారు కదండి. ఫుల్ బాడీ చెకప్ అని, మాస్టర్, ఎగ్జిక్యూటివ్, రకరకాల చెకప్లు ఎన్నిసార్లు చేసుకుంటుంటామో మనం. ఎస్, చేసుకోవాలి, మంచిదే. అయితే స్పిరిచువల్ చెకప్ కూడా అవసరం కదా. బైబిల్ మనకి ఒక మిర్రర్ లాంటిది, ఒక డయాగ్నోస్టిక్ లాంటిది. దాని ముందు మనం నిలబడాలి కదా, ప్రతిరోజు నిలబడాలి. ప్రతిరోజు దాని ముందు లేకుండా, దాన్ని మనం చదవకుండా ఎలాగా మనము
జీవితాన్ని, దినాన్ని మనం కొనసాగిస్తాం? ఆలోచన చేద్దాం. పరిచర్యను కొనసాగిస్తాం. సరే, ఏం స్టెప్స్ మనం తీసుకోవాలి? ఎస్ బ్రదర్, మంచిదే. మరి అబైడింగ్ ఉండాలి అంటే, లేదా దీన్ని రీబిల్డ్ చేసుకోవాలంటే, లైఫ్ ఆఫ్ అబైడింగ్ ని, ఆయనలో ఆయనలో ఉండే జీవితాన్ని నేను తిరిగి రెస్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, చూడండి ఒకసారి కీర్తనలు 46:10 చదువుతారా అండి? కీర్తనలు 46:10. సామ్ 46:10. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. Hmm. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఎస్. సో మనము సైలెంట్ గా దేవుని సన్నిధిలో మరలా గడపాల్సినటువంటి సమయం. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది, we need to come before God and we need to be keep silent before the presence of God. మనము సైలెంట్ గా ఆయన సన్నిధికి వచ్చి మనము ఆయన సన్నిధిలో తిరిగి గడపాల్సినటువంటి సమయం ఇది. సో ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేటువంటిది మనము ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైస్ పెయిడ్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్. ఏమండి, జాగ్రత్తగా వినాలి. దేవుని సన్నిధి కోసము మనము వెలపెట్టాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధి కోసము, లేదంటే దేవుని అభిషేకం కోసము, లేదంటే దేవుని దీవెన కోసము మనము ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ బికమింగ్ అవైలబుల్ టు ద గ్రేస్ ఆల్రెడీ గివెన్. దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి, మనం దాని దగ్గరికి ఆయన ప్రెజెన్స్కి వెళ్ళాలంతే. ఇట్ ఈస్ ఫ్రీలీ గివెన్. ఎవరో పలానా చోట పలానా దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే, అక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, లేదా అది ఆల్రెడీ హీ హాస్ గివెన్ టు అస్ వాట్ ఎవర్ వీ నీడ్. కాబట్టి అలాంటి వాటికి మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి తప్పుడు బోధకులు ఎంతో మంది ఉన్నారు. సో అలాంటి విషయాల్లో మనము వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. రైట్. ఇక్కడ ఒక ప్రశ్న వేసింది ముందు. Am I serving from Christ or for approval? నేను క్రీస్తు కోసము చేస్తున్నానా పని? ఈరోజు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం, సేవ చేస్తున్న వాళ్ళము, ఒకవేళ ఫుల్ టైం కానీ, లేదంటే మనము జాబ్ చేస్తూ కూడా చేస్తున్న వాళ్ళందరం కూడా నిజముగా నేను క్రీస్తు కోసము చేస్తున్నానా, లేదంటే మనం ఈ మినిస్ట్రీ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి కృష్ణ అన్న కోసము, లేదంటే పార్ట్నర్షిప్ ఇండియా అప్రూవల్ కోసం చేస్తున్నాం అనేటువంటిది కూడా మనము ఆలోచించేసి, ఇట్ ఈస్ నాట్ ఫర్ అప్రూవల్, క్రీస్తు కోసం మనం చేస్తాం. అఫ్ కోర్స్ పార్ట్నర్షిప్ ఇండియా ఒక ప్లాట్ఫామ్, కృష్ణ అన్న గారి ద్వారా ఒక విజన్తో ఈ పరిచర్యను స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ అప్రూవల్ కంటే దేవుని అప్రూవల్, దేవుని కోసం చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు చాలా మంది కమిటీ అప్రూవల్ కోసం, పాస్టర్స్ కమిటీ ఎట్లా చెప్తే అట్లాగా చేయడం, కమిటీకి నచ్చినట్టు వాక్యాలు చెప్పడం చాలా సంఘాలలో కూడా మనం చేస్తాం. దట్ మీన్స్ దే ఆర్ ఒబేయింగ్ ద వరల్డ్లీ పీపుల్, మీన్స్ అన్గాడ్లీ పీపుల్, బట్ దే ఆర్ డిజోబేయింగ్ ద God who created, the God who called. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడాలి. రైట్. ఇంకా చివరిగా మనం చూస్తే కనుక నాలో ఏమైనా సైన్స్ ఉన్నాయా? ఇక్కడ ఉన్న వాళ్ళలో మనం ఏమైనా సైన్స్ ఆఫ్ డూయింగ్ వితౌట్ బీయింగ్ ఏమైనా ఉన్నాయా? ఏంటి ఆ సైన్స్? వాటిని మనం లిస్ట్ అవుట్ చేయాలి. సైన్స్ ఆఫ్ హెల్దీ బీయింగ్, డూయింగ్ బ్యాలెన్స్, అవి ఉన్నాయా అనేది కూడా మనం పరీక్షించుకోవాలి. ఇట్ డిస్క్రైబ్స్ అవర్ లైఫ్. అది మన జీవితాన్ని నిర్వచిస్తూ చూపిస్తాం. ఆర్ వి ఎక్స్పీరియన్సింగ్ వార్నింగ్ సైన్స్ ఆర్ హెల్దీ బ్యాలెన్స్? మనలో ఏమైనా అలాంటి వార్నింగ్ సైన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి మనం ఆలోచించేది.
ఎక్సలెన్స్, అద్భుతమైనటువంటి పరిచర్య, అద్భుతమైనటువంటి సేవకుడు, అనేక గొప్ప కార్యాలు చేసినటువంటి సేవకులు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారి కింగ్డమ్ను, వారి పేరు ప్రఖ్యాతలను వారివి వారికి మహిమ ఘనత వస్తుందా, లేదంటే దేవుని రాజ్యము కట్టబడుతుందా? ఆర్ వి ట్రూలీ ఎస్టాబ్లిషింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యమును మనం కడుతున్నామా? ఆయన నీతిని మనం వెతుకుతున్నామా అనేది కూడా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఈరోజు చాలా ట్రాప్స్ లో పడిపోతున్నారు సేవకులు, పరిచర్యలు, ఆర్గనైజేషన్స్, సంఘాలు కూడా ట్రాప్స్, సాతాను వేసే ట్రాప్స్ లో పడిపోతున్నారు. we should pray for them and we need to be very careful about them. మనం కూడా అలాంటి ట్రాప్ లో పడిపోవచ్చు. ఐడల్స్ వచ్చేస్తా ఉన్నాయి దేవుని స్థానం. ఐడెంటిటీ క్రైసిస్ పెరిగిపోతా ఉంది, కంపారిజన్ పెరిగిపోతా ఉంది, పర్ఫార్మెన్సెస్ పెరిగిపోతా ఉన్నాయి, అబైడింగ్ బలహీన పడిపోతా ఉంది. సో వీటన్నిటిని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుని తిరిగి దేవుని సన్నిధికి వచ్చి మనం ఒకవేళ ఏమైనా అలాంటి సైన్స్ ఉంటే గనక, అలాంటి సూచనలు మనలో ఏమైనా ఉంటే గనక వాటిని మనము తీసి మరలా యేసు ప్రభు చూపించినటువంటి మాదిరిని మనము ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన ద్వారా మనము రెస్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. సో మనం కూడా ఒకవేళ తప్పిపోయిన కుమారుని లాగా జీవించి ఉండకపోవచ్చు, కానీ ఆ తప్పిపోయినటువంటి ఆ మిస్ అయినటువంటి, లేదంటే ఆ మిస్సింగ్ గ్యాప్స్, మిస్సింగ్ జ్యువెల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మరలా రెస్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనకు ఈ టాపిక్ ద్వారా దేవుడు మనకి గుర్తు చేస్తా ఉంటున్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ టాపిక్ ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షణ చేసుకుందాం. ఆయన మనలందరినీ కూడా తన స్వరూపంలో, తన పోలికలో, తన స్వాస్థములతో, తన మహిమ కోసం ఆయన చేసుకున్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మనలను ఆయన పిలుచుకున్నాడు. ఈ పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ ద్వారా దేవుడు మనల్ని ట్రైన్ చేస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనం ఉప్పు వలె, వెలుగు వలె ఉండటానికి. సో బీయింగ్ బిఫోర్ డూయింగ్. సో బీయింగ్ అండ్ డూయింగ్ రెండు కూడా రెండు కళ్ళ లాంటివండి. రెండు రైలు పట్టాల లాంటివి. కేవలం డూయింగే అంటే అది దేవుడు యాక్సెప్ట్ చేయడు, సమాజం కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఒకసారి చేసుకో. Am I truly being in Christ? నేను క్రీస్తులో నిజముగా ఉన్నానని ఊహలో ఉన్నానా? లేదు ఆయన లేకుండానే, ఆయన ప్రమేయము, ఆయన నడిపింపు లేకుండానే ఏమైనా దేవుని పనిని చేస్తున్నాను అనేటువంటిది మనము ఆలోచన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోబోయే ముందు ఏమైనా ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్, ఎవరైనా యూ కెన్ యాడ్ అండ్ యూ కెన్ షేర్.
చక్కటి వర్తమానాన్ని మనము విన్నామండి. బీ బిఫోర్ డూ, వాకింగ్ విత్ గాడ్ బిఫోర్ వర్కింగ్ ఫర్ గాడ్. చేయుటకు ముందు ఉండుట, దేవుని కొరకు పని చేయుటకు ముందు దేవునితో నడవటం. దీనిలో మనము ప్రార్థన చేసుకోవటానికి ముందు, మిగిలిన కార్యక్రమాలకు వెళ్ళటానికి ముందు ఏవైనా మీకు సమస్యలు లేదా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే, ఇలా అయితే ఎలాగండి అనే క్వశ్చన్స్ ఏమైనా ఈ టీచింగ్లో మనకి అనిపిస్తే, బ్రదర్ గబ్రియల్ గారు మన మధ్య ఉన్నారు, మంచి టీచింగ్ ఇచ్చారు. మరి సమస్యలు వస్తాయి, ప్రాక్టికల్ లైఫ్ లోపలికి వచ్చేటప్పటికి అనుమానాలు వస్తాయి. మీ అనుమానాలు నివృత్తి చేయడానికి బ్రదర్ ఉన్నారు. ప్రశ్నలు అడగటానికి ఇది సమయము. దయచేసి సమయాన్ని ఉపయోగించుకోండి, ఎవరు వెళ్ళిపోవద్దు. ఇంకా ముగింపు ప్రార్థన కాలేదు, ఇంకా సరి చేసుకోవటానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి దయచేసి గమనించండి, టీచింగ్ విని వెళ్ళిపోవద్దు. ప్రార్థన చేసి ఒక కమిట్మెంట్ లోపలికి మనమందరం రావాల్సిన సమయం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిన అవకాశాన్ని మీకు ఇస్తున్నాం మేము. సమయాన్ని తీసుకోండి. లేదు అంటే మనం సబ్మిషన్ ప్రేయర్ అంటే ప్రభువుకు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కానీ ఓకే, ఏమీ లేవా అండి? మీకు ప్రశ్నలు ఏమీ లేనట్టయితే ఓట్ ఆఫ్ థ్యాంక్స్కి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. మన మధ్యకి తీసుకొచ్చిన ఈ మంచి వర్తమానాన్ని బట్టి